ఒక చిన్న గ్రామం చివరలో ఎవ్వరూ దగ్గరకు వెళ్ళని ఒక పాత ఇల్లు ఉండేది. చాలా సంవత్సరాలుగా ఆ ఇల్లు నిశ్శబ్దంగా అలాగే నిలబడి ఉంది. గ్రామంలో అందరూ అనుకునేవారు, ఆ ఇల్లు అరవదు, కానీ వినిపిస్తుంది అని. ఆ గ్రామంలో అఖిల్, మేఘన, రవి ముగ్గురు పిల్లలు ఉండేవారు. ఒక సాయంత్రం ఆడుకుంటూ వాళ్ళ పాత ఇంటి దగ్గరకు వచ్చారు. రవి కాస్త భయపడ్డాడు. మనము ఇక్కడ ఉండకపోవడం మంచిది అన్నాడు. అప్పుడే కిర్ కిర్ అని ఒక కిటికీ తనంతట తానే కదిలిన శబ్దం వినిపించింది. గాలి పెద్దగా లేకపోయినా ఆ కిటికీ మాత్రం నెమ్మదిగా ఊగుతోంది. ముగ్గురూ ఒక్కసారిగా ఆగిపోయారు. ధైర్యం కూడబట్టుకొని ముగ్గురు మెల్లగా ఇంటి లోపల అడుగుపెట్టారు. లోపలికి వెళ్ళగానే గాలి ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. గోడలపై వేలాడుతున్న పాత ఫోటోలు వాళ్లనే చూస్తున్నట్టుగా అనిపించాయి. అక్కడే టక్ 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 అని అడుగుల శబ్దం వినిపించింది. కాని ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడే గోడమీద ఒక చిన్న నీడ కదలడం మొదలైంది. ఆ నీడ వాళ్ళు వేసే అడుగుల్ని అచ్చుగుద్దినట్టు అనుకరిస్తోంది. అఖిల్కు ఒక్కసారిగా గ్రామ తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. తాతయ్య ఒకసారన్నాడు, ఆ ఇల్లు చెడ్డది కాదు, భయపడే పిల్లలనే పరీక్షిస్తుంది. నిజాన్ని ధైర్యంగా చెప్పినవాడికి అది ఏమీ చెయ్యదు. అఖిల్ ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడాడు, మాకు భయం ఉంది, అది నిజం. కాని మేము చెడ్డవాళ్లం కాదు, మేము ఏ తప్పూ చెయ్యలేదు. అతని మాటలు ఇంటి నిశ్శబ్దంలో మెల్లగా ప్రతిధ్వనించాయి. అంతే, ఇంటి లోపల గాలి ఆగిపోయింది. నీడ మెల్లగా మాయమైంది. చీకట్లో ఒక చిన్న దీపం వెలిగింది. అక్కడ ఒక పాత బొమ్మ కనిపించింది. దాని కింద ఇలా రాసి ఉంది, భయాన్ని దాచకూడదు, నిజం చెప్పినవాడే నిజమైన ధైర్యవంతుడు. ముగ్గురు పిల్లలు లోతుగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటి బయటకు వచ్చేసరికి ఆ పాత ఇల్లు మామూలు ఇంటిలానే కనిపించింది. ఆ రోజు నుంచి ఆ ఇంటిని ఎవ్వరూ భయపడలేదు. ఎందుకంటే అది భయపెట్టే ఇల్లు కాదు, ధైర్యం నేర్పే ఇల్లు.